ట్రీట్మెంట్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్. దీంట్లో మనకు ఎర్లీ స్టేజెస్లో అంటే స్టేజ్ 1 మైల్డ్ ఆస్టియోఆర్థరైటిస్, దీంట్లో మనం మెడిసిన్స్ అంటే వాపు నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ వాడచ్చు. అయిన తర్వాత అరుగుదల అంటే ఈ రోజుల్లో మనకు కాండ్రో రిపరేటివ్, కాండ్రో ప్రొటెక్టివ్, అంటే ఈ కార్టిలేజ్ అనేది దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి, కార్టిలేజ్ అరిగింది దాన్ని కొంచెం రిపేర్ చేయడానికి ఇవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి మనకు. అయితే ఇవన్నీ వాడుకోవచ్చు. నొప్పి తగ్గడానికి, వాపు తగ్గడానికి అది మెడిసిన్స్. అయిన తర్వాత కార్టిలేజ్ అరిగింది రిపేర్ కావడానికి ఇది. అయిన తర్వాత కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్ ఇవి కూడా పెట్టుకోవడం అనమాట. అయితే ఇవి ఎర్లీ స్టేజెస్లో వాడుకుంటే కొన్ని మాసాలు వాడితే మనకు చాలా వరకు ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. అయితే మిడిల్ స్టేజ్లో అంటే మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్, దాంట్లో తప్పనిసరిగా మీరు ఈ మెడిసిన్స్ ఏవైనా నొప్పి కొరకు, వాపు కొరకు వాడుకుంటూ ఇంకా కాండ్రో ప్రొటెక్టివ్, కాండ్రో రిపరేటివ్ ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా పెడతాం మేము. అంటే దర్ 3 to 4 వెరైటీ ఆఫ్ టాబ్లెట్స్ పెడతాం అనమాట. దాంతోపాటు జెల్ వాడడము, అయిన తర్వాత సపోర్ట్ కానీ వాడడము, ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఈ కాల్షియం, వైటమిన్ డి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ ఈ టాబ్లెట్స్ ఇప్పుడు మనకు ఒక 8 to 10 టాబ్లెట్స్ ఇవన్నీ రోజుకు వాడాల్సి వస్తుంది అనమాట. ఇవి కూడా మళ్ళీ మనము 4 to 6 months కానీ వాడితే చాలా వరకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఇక స్టేజ్ 3 అంటే సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు ఎక్స్రేస్ కానీ తీస్తాము. దాంట్లో 70-80% అరిగిపోయింది లేదా డిఫార్మిటీ ఉంది. అటువంటప్పుడు మనం సర్జరీ ఆలోచించాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మెడిసిన్స్తో పాటు కంట్రోల్ కాదు. అయిన తర్వాత టెంపరీగా పెయిన్ కిల్లర్స్ వాడితే కొంతవరకు నొప్పి ఇవన్నీ తగ్గి ఉంటాయి. మళ్ళీ దాని ఎఫెక్ట్ పోగానే మళ్ళీ నొప్పి ఎక్కువగా రావడము, నడవడం ప్రతి స్టెప్పు కష్టంగా ఉంటుంది. వాళ్ళు బయటకు వెళ్ళకుండా, పేషెంట్స్ బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే ఎట్లా అంటే రెస్ట్రిక్టెడ్ మూమెంట్స్ తోటి ఉంటారు. అది మంచిది కాదనమాట. బరువు వేయకుండా ఉంటే మళ్ళీ బోన్స్ నుంచి కాల్షియం పోతుంది, మళ్ళీ ఆస్టియోపోరోసిస్కి వస్తాం. అందుకనేసి యాక్టివిటీస్ తప్పనిసరిగా చేయాలి. దానికి స్టేజ్ 4లో డిఫార్మిటీ ఉండేసేసి బాగా అరిగిపోయింది అంటే తప్పనిసరిగా మేము సర్జరీ చెప్తామన్నమాట. సర్జరీలో అంటే జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనమాట.